హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, టమాటా పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తినొచ్చు, రైస్లోకి సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. పచ్చిమిర్చి పావు కిలో టమాటాలు తీసుకొని చేసాము, రైస్లోకి బాగుంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది టమాటాలు పావు కేజీ, చెర్రీస్ లాగా ఉన్నాయి, చిన్న చిన్న కాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కేజీ అయినా తీసుకోవచ్చు, అరకిలో అయినా తీసుకోవచ్చు. నేను పావు కేజీ తీసుకున్నాను. పచ్చిమిర్చి ముందుగా నీళ్ళల్లో వేసుకొని, ఉప్పు నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. టమాటాలని సైడ్న అటు ఇటు సైడ్న అవి తీసేసి వేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకుంటారు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా చేశాను. రుచిగా టేస్టీగా చాలా రైస్లోకి దోశల్లోకి కూడా బాగుంటుంది. అంత రుచిగా ఉంటుంది. ఇదే విధంగా టమాటాలన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకొని పొడవుగా. పచ్చిమిర్చి ఇప్పుడు మంటకాయలు వస్తున్నాయి, మంటయి అనేసి నేను తక్కువ వాడాను, కానీ 10 కాయల దాకా పడతాయి. నేను 8 కాయల దాకా వేశాను. పచ్చిమిర్చి ఎండుమిర్చితో కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలే ఆయిల్లో వేయించుకొని పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత వరకు కటింగ్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి. టమాటా ముక్కలు చాలా రుచిగా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. రోట్లో నూరుకోవచ్చు. నేను మిక్సీలో వేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఇది 2-3 రోజుల దాకా కూడా ఉంటుంది. లేదు అనుకుంటే మనం రైస్లోకి నెయ్యి వేసుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. టమాటాలన్నీ వీలైనంత వరకు తొడియం దగ్గర అవి తీసేసి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ చాకు పదును అనేది లేదు, పదనం లేక అది నెమ్మదిగా కట్ అవుతుంది. అసలు టమాటా కట్ చేస్తేనే త్వరగా కట్ అయ్యిద్ది, ఆ చాకు పదును లేదు. ఇదే విధంగా కాయలన్నిటిని టమాటా ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎన్ని ఉంటే అన్ని. అవి తీసేస్తేనే రుచిగా ఉంటుంది. నేను 8 కాయల దాకా వేసాను పచ్చిమిర్చి. దీనికి బదులుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఆయిల్లో వేయించుకొని. టమాటా పచ్చిమిర్చి వేసుకొని తయారు చేసుకుంటున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసే వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో కోటేశ్వరి కుక్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా చాలా సమయం అనేది పట్టింది. ఇంకా మరలా చిన్న చిన్న ముక్కలుగా అడ్డంగా కూడా కోసుకోవచ్చు. నిలువుగా అడ్డంగా కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. ఇంకా చిన్న కాయలు అయితే అలాగే వేసుకొని వేయించుకోవచ్చు, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కట్ చేస్తే లోపల దాకా కుక్ అయ్యిద్ది కాయ అనేది, టమాటా కాయ అనేది. టమాటాలు వచ్చేసి ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి 60 రూపాయలు, 70 రూపాయల దాకా ఉంది రేటు. ఈ ఏడు మాత్రం, ఈ సంవత్సరం అసలు 3 రోజుల మించి వర్షమే లేదు. ఎండాకాలంలాగా మండిపోతుంది బయట వాతావరణం. ఎండాకాలం ఎలా ఉంటుందో అంత టెంపరేచర్ అనేది ఉంది, వేడిగా ఉంది. వర్షాలే లేవు, 2-3 సార్లే వచ్చాయి ఋతుపవనాలని మనకి. పచ్చిమిర్చి మాత్రం తుంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదన్నా అలాగైనా వేసుకోవచ్చు, ఏమవదు.
వేయించుకోవడానికి బాగుంటుంది. నేను 8 కాయల దాకా వేసాను. పావు కేజీ టమాటా ముక్కలను అదే విధంగా నీళ్ళలో వేసి క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేయకపోయినా ఎవరిష్టం వాళ్ళది. టమాటాలని చిన్న సైజు అయితే కనుక అదే విధంగా కూడా వాటర్ పోయిన దాకా ఉడికించుకోవాలి. ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి టమాటా పచ్చిమిర్చిని. ఇంకా చూసేద్దాం ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను అన్నది చూసేద్దాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి, అట్టుల్లోకి, దోశ అదే ఉప్మాలోకి బాగుంటుంది ఫ్రెండ్స్, రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి తుంచి వేయించుకుంటే త్వరగా ఏగుతాయి. చింతపండు రెబ్బ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు చూసి వేసుకోవాలి. నేను కొద్దిగంత ఆయిల్ వేసాను, 1 టేబుల్ స్పూనే వేసాను. వేయనట్టుగా ఆ పచ్చిమిర్చి ముందుగా వేయించుకోవాలి. లేదు అంటే కనుక టమాటా వాటితో పాటు టమాటాలు వేసి వేగనిస్తే తొలకలుగా ఉంటుంది మనం నూరుకునేటప్పుడు. ఇవి ముందుగా వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 5 నిమిషాల సమయం పట్టింది. లోలో ఉంచేసి అవి పేలుతాయి అనేసి నేను ఎరగదీసి వేసాను. కట్ చేసి వేసాను. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది, త్వరగా వేగుతాయి. లేదు అనుకుంటే త్వరగా ఆయిల్ వేయంగానే ఒక్కోసారి పేలి మొహాన పడతాయి. మూత పెట్టుకొనైనా వేయించుకోవచ్చు. ఒక 5 నిమిషాల సేపు మిరపకాయలు ఇవి మంటగా ఏమి లేవు. మీరు 10 కాయల దాకా తీసుకోండి. ఇప్పుడు మొన్నటి దాకంటే దీనికి బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా ఒక 15 కాయల దాకా తీసుకొని వేయించుకోవచ్చు. నేను ఇప్పటికేనా ఇలా తయారు చేస్తున్నాను. రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే, రోట్లో దంచుకుంటే రోట్లో చాలా రుచిగా ఉంటుంది. నేను మిక్సీలో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల సేపు దాకా ఇవి ఆయిల్లోనే వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక ఇష్టం ఉంటే కనుక ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అదే బండిలో మనం కట్ చేసుకున్న టమాటాలు ఎన్ని అయితే అన్నీ వేసుకొని కలుపుకొని తగినంత ఉప్పు వేసుకుంటే ఆ నీరు అనేది బయటకు వచ్చి టమాటా మొత్తం పూర్తిగా ఉడికిద్ది. టమాటా మాత్రం పూర్తిగా ఉడికిద్ది. ఇదే విధంగా తగినంత పచ్చడికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోవాలి, మనకి తెలిసిద్ది కదా. 1 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ వేసాను నేను. దానికి సరిపడినంత వేసుకొని కుక్ చేసుకుంటే అదిగో వాటర్ సైడ్ నుంచి వచ్చేస్తాయి వేడి తగలంగానే. టమాటా ముక్కలు వడిలిన దాకా ఆయిల్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని టమాటాలు వడిలి మగ్గబెట్టుకోవాలి. సిమ్లో ఉంచేసి మగ్గబెట్టుకోవాలి. చాలా మంచిగా కుక్ అవుతాయి. సగం ఉడికినాక టమాటాలని ఆ చింతపండు రెబ్బను కూడా కడిగి వేసుకోవాలి. ఎల్లిపాయలు సూపర్గా ఉంటుంది. ఎల్లిపాయలతో టమాటా పచ్చడి, తగినంత వెల్లిపాయలు కూడా వేసుకొని రకరకాలుగా చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇదే విధంగా చేసుకొని రైస్లోకి, దోశల్లోకి, ఉప్మాలోకి చేసుకోవచ్చు. ఎన్ని టమాటా ముక్కలు కోస్తే కొంచెం అయ్యాయి, ఉడికేసరికి దగ్గరకు పడినాయి, కొద్దిగానే అయ్యాయి ముక్కలు అనేవి. రుచికి రుచి, చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర వేసుకోవచ్చు, ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ధనియా వేయలేదు, జీలకర్ర వేసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు ధనియాలు కూడా వేసుకోవచ్చు. చింతపండు కొంచెం, అంటే టమాటా పులుపుగానే ఉంటుంది, కొంచెం వేసుకోవాలి, రుచికి బాగుంటుంది. టమాటాలన్నీ చూడండి సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చాము.
బాగా ఉడికాయి. ఉడికినాక చింతపండు రెబ్బ రాళ్ళుప్పు కూడా వేసుకున్నాము. ఉప్పు తగినంత వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని మరలా ఒక 2 నిమిషాల సమయం దాకా సిమ్లోనే ఉంచేసి గెరిటతో కలుపుకోవాలి. ఆ నీరు అనేది టమాటాలో నీరు లేకుండా చక్కగా దగ్గరికి ఉడికిన దాకా కాస్త సమయం, పచ్చడి అంటే కొంచెం సమయం పట్టింది. ఆ తర్వాత చూడండి, ఆ పచ్చిమిర్చిని వేయించుకున్నాం కదా, ఈ సమయాన ఆ పచ్చిమిర్చి కూడా వేసి 2 నిమిషాలు ఉంచేసి పొయ్యి అనేది కట్టివేయాలి, స్టవ్ కట్టి వేసుకోవాలి. ఆ పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్ తీసుకొని రోట్లో కానీ 1 బై 1 వేసుకొని నూరుకోవాలి. రుచిగా ఉంటుంది, ఒదిగిద్ది, పచ్చడి అనేది ఒదిగిద్ది. నేను పచ్చిమిర్చి పూర్తిగా చల్లారినాక పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసి మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నాను. రుబ్బుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర తగినంత తీసుకున్నాను ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రైసు నేను గంజి వంచకుండా ఎగరబెడుతున్నాను ఫ్రెండ్స్, త్వరగానే ఉంది. 1-2 సార్లు సాల్ట్ వేసుకొని రైస్ అనేది ఎగరబెట్టుకోవడం చూపిస్తున్నాను. వైట్ రైస్ తయారు చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇదే విధంగా నీళ్లు పోసుకొని 3 సార్లు కడగాలి. ఉప్పు వేసుకొని బాగా రైస్ అనేది కడగాలి. చేయి పెట్టి బాగా చేత్తో రైస్ని బాగా పిసికి వాటర్లో ఉప్పు వేసుకొని 3 సార్లు కడగాలి. ఉప్పు వేసేది ఒక్కసారిని కొంచెం వేసుకొని 3 సార్లు బియ్యాన్ని కడిగితే ఆ నీరు అనేది ఒక గిన్నెలోకి ఉంచేసి మొక్కలకు పోయొచ్చు. మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయి. మొక్కలకు పోసుకోవచ్చు. 3 సార్లు కడగాలి ఫ్రెండ్స్. రైస్ అనేది ఎగరబెట్టడం చూపిస్తున్నాను, గంజి వంచడం కాదు, ఎగరబెట్టడం త్వరగా అయిపోయింది. ఇదే విధంగా 1, 2, 3 సార్లు కడగాలి రైస్ని. లేదు అన్నా 2 సార్లు అయినా కడగండి. ఇష్టం లేని వాళ్ళు 2 సార్లు అయినా కడగవచ్చు. చాలా త్వరగా అయిపోయింది. ఎప్పుడు గంజి వంచకుండా పొడి పొడిలాడిద్ది, రైస్ కూడా పొడి పొడిలాడిద్ది తినేటప్పుడు. ఇంకా గంజి వంచకుండా ఒక్కోసారి త్వరగా కుక్కర్లో కూడా ఇలాగే చేసుకుంటాం కదా. వెనకటి కాలంలో అంటే ఇత్తడి తెపాల, ఇది మట్టి పాత్రలలో వండేవాళ్ళు రైసు. ఇప్పుడు ఎక్కడికక్కడ కుక్కర్లు వచ్చేసాయి, పాన్లు వచ్చేసాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండేసుకుంటున్నాం రైస్ని. రైస్కి రైస్ గిన్నె ఉంటుంది ఫ్రెండ్స్. రైస్ గిన్నెలో ఏమి వాడము. పాల గిన్నెలో కూడా పాలు కూడా, చికెన్ గిన్నె ఉంటుంది. దానికి సపరేట్గా ఉంటాయి గిన్నెలు అనేది. ఇలాగా కడిగేసేసి ఆ వాటర్ అనేది మొక్కలకు పోయొచ్చు, బాగుంటుంది. ఆ తర్వాత 3 సార్లు కడిగినాక రైస్ అనేది ఎగరబెడతాము అంటాము. గంజి వంచకుండా ఎగరబెడతాం, పొడి పొడిలాడిద్ది రైస్ అనేది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. గంజి వంచితే ఈ పాలిష్ పట్టిన బియ్యాన్ని గంజి వంచితే ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఎగరబెడుతున్నాము. ఇంకా ఎక్కువగా మెత్తగా కావాలంటే కనుక పైదాకా పెట్టుకోవాలి. చూసి చూడండి, అక్కడ దాకా వాటర్ అనేది బియ్యం మీద ఏళ్ళు పెట్టేసేసి వాటర్ పోసుకోవాలి. అరగంట తర్వాత మనం కుక్ చేసుకుంటే పొడి పొడిలాడిద్ది. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. ఇది పాలిష్ పట్టిన బియ్యం కదా ఫ్రెండ్స్. మళ్ళీ గంజి వంచితే కనుక పోషక విలువలు అనేవి ఉంటాయి కదా. కుక్ అయిపోయింది. 1-2 సార్లు కలుపుకోవాలి. కొద్దిగా నీరు అనేది ఉంది, సిమ్లో పెట్టేసేసి ఉడకని. హైలో పెట్టచ్చు ఫస్ట్, తర్వాత కొంచెం మగ్గే టయానికి 1-2 సార్లు కలుపుకొని అడుగున వాటర్ అనేవి ఉన్నాయి, లోలో పెట్టేసేసి మరలా కవర్ చేసి మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా, పలుగ్గా ఉంది ఇంకా సరిపోలేదు, ఇంకా మెత్తదనం కావాలంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఏమవుదు. 1-2 సార్లు కలుపుకున్నాక ఆవిరి అనేది బయటికి పోకుండా చక్కగా కవర్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. లోలో ఉంచేసి మగ్గనివ్వాలి. రైస్ అనేది
పొడి పొడిలాడే రైస్ అనేది ఈ సమయం నాకు 10 నిమిషాల సేపు పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ మాత్రం హైలోనే ఉంచాలి. బియ్యం కడిగినాక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత నేను సరైన కొలతలతో చూపించాను. దమ్ము చేసుకోవాలి. దమ్ము చేసుకొని మూత పెట్టి కవర్ చేసుకుంటే ఇంకా 2 నిమిషాలు పట్టిద్ది. ఈలోపు పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. రుబ్బుకుంటే బాగుంటుంది. రోట్లో కూడా రుబ్బుకున్నా బాగుంటుంది, నూరుకున్నా బాగుంటుంది. నేను మిక్సీలో వేస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని 2 తిప్పులు తిప్పుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అవి మొత్తం ఒకేసారి వేస్తే కనుక మెదగవు పచ్చిమిర్చి. ఆ తర్వాత టమాటాలు, ఉడికిన టమాటాలను, వేయించిన టమాటాలని వేసుకొని మళ్ళీ జార్లో వేసి ఈ సమయాన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, తరిగి కూడా వేసుకోవచ్చు. చూడండి, మరలా మూత తీసి ఒకసారి చూసుకొని ఒక్క నిమిషం ఉంచేసి మగ్గనిస్తే పొడి పొడిలాడే ఎగరబెట్టిన వైట్ రైస్ రెడీ అయింది. చూడండి, నిమిషాల్లోనే తయారైంది. మనం చేసుకునే ఈ రీతిలో ఉంది. చాలా టైం అనేది పట్టిద్ది ఫ్రెండ్స్. పట్టకుండా ఎలా ఉంటుంది వంట చేసుకునేటప్పుడు. అన్నం రెడీ అయింది. వేడి వేడి అన్నము రెడీ అయింది, ఎగరబెట్టిన రైన్. ఈ టమాటాలని మిక్సీలో వేసుకున్నాక కొత్తిమీరని సన్నగా తరిగి దీని మీద పెట్టుకోవాలి. గిన్నెలో వేసుకొని, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, పచ్చగా అయిపోద్ది. అందుకనేసి నేను ఈ విధంగా తరిగి వేస్తున్నాను. భలే టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంకో పానీపూరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పానీపూరి లేదనుకుంటే సమయానికి వడియాలు ఉంటాయి. ఈ వాటర్ వేసేసి కొంచెం గ్రీన్గా వచ్చేటట్టు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కానీ పుదీనాకు కానీ. నేను ఒకటి తయారు చేస్తున్నాను పానీపూరిలాగా. వడియాలు ఉన్నాయి సమయానికి. సగ్గుబియ్యం వడియాల పైన చూడండి ఆ కొత్తిమీరని వాటర్ వేసి నలిపాను, గ్రీన్గా తయారైద్దని. కొత్తిమీర తింటే చాలా మంచిది. ఎక్కువ ప్రాసెస్ చేస్తే కనుక కొత్తిమీర పుదీనాకు మిక్సీలో వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు తయారు చేసిన ఇవి సన్న చక్కెరాలు ఫ్రెండ్స్. ఆ వడియాలు, కొత్తిమీర జ్యూసు, ఆ సన్న చక్కెరాలు, ఈ పచ్చడి వేసుకొని తింటే అదర్స్. ఉల్లిపాయలు లేదన్నా శనగకాయ పల్లీలు పప్పులు వేసుకుంటే అదర్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి అయినా ట్రై చేయండి ఇంట్లో. అది కప్పు అయిపోయిద్ది. ఆ టమాటా పచ్చడి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇలానే చేసుకొని తినచ్చు. దీనిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు, ఇంకా మామిడికాయ తురుము వేసుకోవచ్చు, పల్లీలు నూనెలో వేయించినవి వేసుకోవచ్చు, రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. పానీపూరీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అప్పడాల మీద ఇలా వేసి చూపిస్తున్నాను, వడియాల మీద. ఇలా తయారు చేసుకొని పిల్లలు కూడా తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇదొక చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పుదీనాకు కొత్తిమీర మిక్సీలో వేసుకుంటే, ఎక్కువైతే కనుక చేసేవాళ్ళం. ఆ వాటర్ కూడా వేసుకొని తింటే అంత రుచిగా తయారైంది. ఆ టమాటా చట్నీ వేసుకొని ఇదే విధంగా తింటే వడియాల పైన ఆ సన్న చక్కెరాలు వేసుకొని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఇట్టే తినేసేస్తారు, మనం కూడా తినేస్తాం ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ టమాటా పచ్చడితో. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంటి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలా తీసుకొని కొంచెం పైన
ఇవి సన్న చక్రాలు వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తీసుకొని తినేయచ్చు. పానీపూరిలో కూడా బాల్స్ అనేవి వేయించి పెట్టుకొని అందులో కూడా రెడీ చేసుకొని ఇదే విధంగా తినేయచ్చు. బాగానే ఉంటుంది. ఇదొక రకం. ఇంకా వైట్ రైస్ ఎగరబెట్టాం కదా ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతుంది. అందులో కాకరకాయ కారం వేసుకొని కొంచెం ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఎటో వెళ్ళిపోయింది. ఈ టమాటా పచ్చడి చూడండి ఎంత రుచిగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. చాలా టేస్టీగా రుచిగా ఉంది. అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ కాకరకాయ వేసుకొని ఫస్ట్ ఇలాగ టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఎగరబెట్టిన రైస్ని చూడండి తీసుకొని తింటే ఎంతో రుచికరమైన రైస్ అనేది తయారైంది. మనం భోజనం టయానికి వేళకి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరు వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మరొక వీడియో మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. వేడిగా ఉంది ఫ్రెండ్స్, రైస్ మాత్రం వేడిగా ఉంది. ఆ వేడిలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ కాకరకాయ ఈ టమాటా వేసుకొని తింటే వేడి వేడి టమాటా పచ్చడితో నెయ్యితో రైస్ చాలా రుచిగా ఉంది. మరలా వేసుకొని కలుపుకొని తింటున్నాను. చాలా రుచిగా ఉంది. ఇవంతా అయినాక చక్కగా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇదే టమాటాలతో అరకిలో చేసుకోవచ్చు, కేజీ చేసుకోవచ్చు. నెంబర్స్ని బట్టి మనకు వీలైనంత వరకు ఇలా తయారు చేసుకొని తినేయచ్చు. దోశల్లో కూడా సూపర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.